టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. లయకారుడైన పరమేశ్వరుడు అనంతమైన తన శక్తిని లింగాకారంలోకి మార్చిన అతి పవిత్రమైన రోజే శివరాత్రి. ఆ పర్వదినం పేరు వినిపించగానే మనకు ముందుగా వచ్చే సందేహాలు ఉపవాసం, జాగరణ, అభిషేకం వంటివి ఎలా చేయాలి అని. ఆ రోజు అభిషేకం ఏ సమయంలో చేయించుకోవాలి, అభిషేకం చేయించుకోవడం కుదరని వారు ఏం చేయాలి, రాత్రి మొత్తం జాగరణ చేయాలా లేకపోతే ఏ సమయం వరకు చేయాలి, ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండాలా వంటి ప్రధానమైన సందేహాలు మనలో చాలామందికి కలుగుతాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అనంతమైన శక్తి లింగాకారంగా మారి సకల లోకాలలో ఉన్న భక్తులు పూజించుకోవడానికి ఆ పరమేశ్వరుడు అణువుగా మారిన రోజు ఈ శివరాత్రి. అటువంటి పుణ్యదినం నాడు శివలింగానికి అభిషేకం చేయడం, పూర్తి ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ ఉండటం వంటివి భక్తితో చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారని మన శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే నేటి కాలంలో అనారోగ్య సమస్యల వల్ల, బిజీ లైఫ్ వల్ల అవన్నీ చేయడం అందరికీ కుదరకపోవచ్చు. అందుకే మన శాస్త్రాలలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ముందుగా ఉపవాసం విషయానికి వస్తే శివరాత్రి నాడు కటిక ఉపవాసం చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. పైగా కటిక ఉపవాసం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే అనారోగ్య సమస్యలున్నవారు, ఉద్యోగరీత్యా బయట తిరిగేవారు కటిక ఉపవాసం చేయలేరు. అందువల్ల అటువంటి వారు వీలైనంత వరకు వండిన పదార్థాలు కాకుండా వివిధ రకాల పండ్లు తిని ఆ పరమేశ్వరుడిని మనస్సులో ధ్యానం చేయడం మంచిది. అది కూడా వీలుపడని వారు ఒక పూట కాస్త సాత్విక ఆహారం మాత్రం తీసుకుని మరో పూట ఉపవాసం ఉంటే మంచిది. ఇక శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన మరో ముఖ్యమైన పని శివుడికి అభిషేకం చేయడం. ఇందులో 2 మార్గాలున్నాయి. మొదటిది బొటనవేలు పరిమాణం కలిగిన చిన్న శివలింగం తెచ్చుకుని దానికి అభిషేకం చేయడం. అయితే శివలింగం తెచ్చుకోవడం మంచిదేనా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అందుకు సమాధానం, తెచ్చుకోవచ్చు, కానీ అది వెండి, ఇత్తడి లేదా రాతితో చేసిన లింగం, అది కూడా కేవలం బొటనవేలు లేదా అంతకన్నా తక్కువ పరిమాణం గల లింగాన్ని తెచ్చుకోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా తప్ప రసలింగాలు, బాణలింగాల వంటివి అస్సలు తెచ్చుకోకూడదు. వాటిని పూజించడానికి చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక 2వ పద్ధతి, అభిషేకం చేయడం రాదని అనుకునేవారు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ లింగానికి అభిషేకం చేయించుకోవడం ఉత్తమం. ఒకవేళ శివరాత్రి నాడు శివయ్యకు అభిషేకం చేసే స్థితిలో లేకపోతే ఇంట్లోనే శివయ్యకు పూజ చేసుకుని ఆ రోజంతా శివనామ స్మరణతో భక్తి శ్రద్ధలతో గడపాలని శాస్త్రవచనం. ఇక శివరాత్రి నాడు చేయాల్సిన మరో ముఖ్యమైన పని జాగరణ. ఇక్కడ 2 పద్ధతులను శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఒకటి, ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో పండ్లను మాత్రమే అల్పాహారంగా తీసుకునేవారు ఆ రాత్రంతా జాగారం చేసి మర్నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకుని మళ్ళీ శివయ్యకు పూజ చేయడంతో శివరాత్రి జాగరణ పూర్తవుతుంది. ఇలా చేసిన వారు ఆ తరువాత వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు. ఆ రాత్రి వీలైనంత త్వరగా పడుకుంటే సరిపోతుంది. అలా కాకపోతే జాగరణ చేసిన ఫలితం దక్కదు. ఇక రాత్రి మొత్తం జాగరణ చేయడం వీలుపడని వారు కనీసం లింగోద్భవ కాలం వరకు జాగరణ చేయాలి. అంటే రాత్రి ఇంచుమించు 11:40 నుంచి 12:10 వరకు లింగోద్భవ కాలం ఉంటుంది. ఆ సమయం వరకు మేల్కొని ఉండి శివయ్యకు పూజ చేయడం, వీలు కుదిరితే అభిషేకం చేయడం వంటివి చేయాలి. ఆ తరువాత వెళ్ళి నేలపైనే పడుకోవాలి. అనారోగ్య సమస్యలున్నవారు కాస్త మెత్తగా ఉండే బొంత మీద పడుకోవచ్చు. మంచంపై మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ పడుకోకూడదు. కనుక శివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.